ఓం నమో వెంకటేశాయ. కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభలగ్నానికి లగ్న మరియు వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు లగ్నంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శిశ మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. దానివల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి మరియు కీర్తి ఇట్లాంటివి తొందరగా పెరగడం మరియు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు తొందరగా లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే వృత్తిపరంగా ప్రయత్నించే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇట్లాంటి వాటి కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా అవి లభించే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ సమయం ఉద్యోగాల అన్వేషణకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు మెరుగుపడడం, అలాగే సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడం మరియు మీ పార్ట్నర్ మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దైవికమైన శక్తి బలం కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవానుడు ఈ యొక్క 3వ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు మాట తీరులో తడబాటు, స్వల్పంగా ఇబ్బందులు, ధనపరమైన ఖర్చులు అధికంగా కావడము లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి 8వ స్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా న్యాయపరమైన లిటిగేషన్స్ క్రియేట్ అవ్వడం మరియు సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా తగ్గడం లాంటి పరిణామాల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి ఈ యొక్క 9వ స్థానం మీద కూడా ఉండడం వల్ల ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం మరియు లాభాల పేరుతో నష్టము, స్నేహితుల ద్వారా మోసపోవడం లాంటి సమస్యలు గురుదశల, అంతర్దశలు నడిచినట్లయితే అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి అయిన అంగారకుడు 10వ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరమైన ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాహన గండాలు, ప్రమాదాలు స్వల్పంగా జరిగే అవకాశం ఉంది. స్లిప్ అయి కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు తగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజదశలు, అంతర్దశలు నడిచిన గోచార రీత్యా కూడా కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశిలోనే ఉన్న ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క కుజుడి యొక్క పాపదృష్టి లగ్నం మీద ఉండడం వల్ల కోపతాపాలకు అధికంగా గురవడం, దానివల్ల మనస్పర్ధలు లాంటివి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది, లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడి యొక్క పాపదృష్టి విద్యాస్థానం మీద కూడా ఉండడం వల్ల విద్యార్థులకు స్వల్పంగా విద్యార్థంకాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క అంగారకుడు లాభస్థానంలోకి ఈ యొక్క 28వ తారీఖు నుంచి మార్పు చెందుతుండడం వల్ల లాభాల పేరుతో స్వల్పమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు స్వల్పంగా మార్కులు మెరుగు తగ్గే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు భాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యావృద్ధి పెంపొందడం, నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడం, సభలలో బాగా ప్రసంగించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి. అలాగే ఈ లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క లాభస్థానంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి, బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక విద్యలో ఈ యొక్క విద్యార్థులకు మార్కులు ఎక్కువగా రావడం మరియు బంధువులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభించడం, వ్యవహారికమైన లాభాలు మరియు ధనపరమైన లాభాలు రెండూ కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే
ఈ యొక్క 28వ తారీఖు నుంచి బుధగ్రహ మార్పు వల్ల కొద్దిగా వృత్తిపరంగా కూడా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరియు సుఖ సంతోషాభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. భూములు ఆస్తులు రేట్లు పెరుగుతాయి. అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది. అలాగే ఈ లగ్నానికి షష్ఠాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలను కలగజేస్తారు. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోగలరు. లేకపోతే తీసుకునే నిర్ణయాల తడబాటు, శత్రురోగ రుణాది పీడలు మరియు మానసికమైన చికాకులు, మానసిక ఒత్తిడికి అధికంగా గురవ్వడం మరియు బీపీ షుగర్లు లాంటి పెరగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఈ యొక్క సూర్యగ్రహం ఈ యొక్క 17వ తారీఖు నుంచి మార్పు చెందుతుండడం వల్ల కొద్దిగా లాభాలు పెరుగుతాయి. స్వల్పమైన ధన నష్టం, విద్యాడంకాలు లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక బాగా యోగించి లాభిస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, కీర్తి, పలుకుబడి లాంటివి పెరుగుతాయి. మరియు కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం మరియు దైవికమైన బలం, శక్తి పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కోర్టు, న్యాయపరమైన లిటిగేషన్స్ క్రియేట్ అవ్వడం మరియు అవమానాలు పాలు కావడం, మంచి చేసిన వేరే వాళ్ళ దృష్టిలో చెడ్డగా కనబడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క వ్యతిరేకమైన దోష ప్రభావాల నుంచి బయటపడి మీరు యోగాభివృద్ధి చేసుకోవాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రము కానీ లేకుంటే దుర్గా స్తోత్రం కానీ రెగ్యులర్గా పారాయణ చేసుకోవడం, దగ్గరలో శివాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అలాగే నవగ్రహాలలో శనికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు రెగ్యులర్గా ఆచరించుకోవడం, అలాగే మీరు ఈ యొక్క కందులు మరియు ఉలవలు 2 కూడా ఉడకబెట్టి మంగళవారం గోవుకి ఆహారంగా ఇవ్వడం వల్ల బెల్లంతో పాటు ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. శుభం.